వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు ఇచ్చే తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలా? తాంబూలంలో అసలు ఏమేం పెట్టాలి? ఏమేం పెట్టకూడదు? ఆకులు తమలపాకుల యొక్క కాడలు మన వైపు ఉండాలా? లేకపోతే ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలా? తాంబూలం ఏ టైంలో ఇవ్వాలి? ఇచ్చే తాంబూలంలో ఏవేవి ఉంటే సరిపోతాయి? తాంబూలం ఎంతమంది ముత్తైదువులకి ఇవ్వాలి? ఇలా ఇంకా ఎన్నో డౌట్స్ మొదటిసారి వ్రతం చేసుకునే వాళ్ళకైతే వస్తూ ఉంటాయి కదా! ఒక్కొక్క డౌట్ క్లియర్ చేసుకుంటూ ఈ వీడియోలో తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పూజలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా? పూజలో రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకుంటాయండి? పూజలో వాయినాలుంటాయి, తాంబూలం ఉంటుంది కానీ, ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకున్నవే ఈ రిటర్న్ గిఫ్ట్స్. ఇదివరకు తాంబూలం అంటే తాంబూలంలాగే ఇచ్చేవాళ్ళు. గత 5, 6 సంవత్సరాల నుంచి ఎవరికి వాళ్ళు నేనిది పెట్టాను, అది పెట్టాను అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం వల్ల ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని వాళ్ళంతట వాళ్ళు తెచ్చిపెట్టినవే ఈ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్. అంతేగాని ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. వ్రతం చేసుకున్న తర్వాత తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. తాంబూలంలో మెయిన్‌గా ఉండాల్సినవేంటో ఇప్పుడు చూద్దాము. తాంబూలం ఇవ్వడానికి మనం రెడీ చేసి పెట్టుకోవాల్సినవి పసుపు, కుంకుమ, గంధము, అలాగే అక్షతలు. మీరు చీర పెట్టగలను అనుకుంటే చీర, లేదా బ్లౌజ్ పీస్ ఇవ్వాలనుకుంటున్నానంటే బ్లౌజ్ పీసు, లేదా అంటే మామూలుగా ఆకు వక్క ఇచ్చేసి ఆకు వక్కలో పాటు ఒక కాయిన్ వేసి మీరు ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలామంది నానబెట్టిన శనగలు కూడా వాయనంలో అయితే ఇస్తారు. అలాగే ముత్తైదువుకి మనము గాజులు, అలాగే ఇంకా పువ్వులు ఇవన్నీ పెట్టి ఇవ్వచ్చు తాంబూలంలో. ముందుగా ఇవైతే మనం రెడీ చేసుకోవాలి. మొదటిసారి వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఇంటికి పిలిచిన ముత్తైదువుకి ముందు ఏమి ఇవ్వాలి, తర్వాత ఏమి ఇవ్వాలి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! అయితే వాళ్ళ కోసం నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. ముందుగా ఇంటికి వచ్చిన ముత్తైదువుకి ఒక స్టూల్ కానీ, చైర్ కానీ వేసి కూర్చోబెట్టాలి. వాళ్ళ కాళ్ళ కింద ఏదైనా ఒక క్లాత్ వేసి ముందుగా వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాయాలి. తరువాత వచ్చిన ముత్తైదువుకి మీరు గంధం కలుపుకొని ఉంటారు కదా! ఆ గంధము చెంపల కింద ఇలా కొంచెం అట్లా అన్నట్టు గంధం రాసుకున్న తర్వాత పసుపు అయితే వాళ్ళ మంగళసూత్రానికి పెట్టుకోమని వాళ్ళ చేతికి పసుపు ఇవ్వాలి. తరువాత వాళ్ళకి నుదుటిన అలాగే పాపిట్లో కుంకుమ అయితే పెట్టాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో మీరేవైతే అంటే చీర అయితే చీర, బ్లౌజ్ అయితే బ్లౌజు, లేదా ఆకు, ఒక్క, పండైతే అవి పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్లేట్‌లో మనం బ్లౌజ్ పీస్ పెట్టుకొని దాని మీద ఆకు, ఒక్క, అలాగే ఫ్రూట్స్ పెట్టుకొని, పువ్వులు, ఒక కాయిన్ వేసుకొని, ఇంకా నానబెట్టిన శనగలు కూడా పెట్టుకొని ఇవ్వాలి. తాంబూలంలో అందరూ మెయిన్‌గా పసుపు, కుంకుమ ప్యాకెట్స్, ఇంకా లీఫ్‌లా ఉండే పసుపు, కుంకుమ ఇవన్నీ ఇస్తుంటాం కదా! అవన్నీ ఇవ్వడం కంటే బెటర్ ఏంటంటే ముత్తైదువు మన ఇంటికొచ్చినప్పుడు డైరెక్ట్‌గా మనము పసుపు, కుంకుమ పెట్టేస్తాం కదా! అదే బెటరు. ఎందుకంటే ఈ ప్యాకెట్స్ అవి ఎవరు తీసుకెళ్ళినా అవి యూజ్ చేయరు అని మనకు తెలుసు. యూజ్ చేయరు అని చెప్పి తెలిసినా కూడా ఇవ్వడం వేస్ట్ కదా! సో, వీలైనంత వరకు ఆ ప్యాకెట్స్ అనేటివి అవాయిడ్ చేసి ముత్తైదువుకి వచ్చినప్పుడే పసుపు, కుంకుమ పెట్టేలాగైతే చూసుకోండి. ఇంకా గాజులు, ఎరుపు రంగు గాజులు కానీ, పచ్చ రంగు గాజులు కానీ ఇవ్వచ్చండి. ఎన్నైనా పెట్టొచ్చు. మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నవైతే తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. తమలపాకు కాడలు ఏ వైపు ఉండాలి అని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది కదా! ఎవరైతే తాంబూలం ఇస్తున్నారో మనం ఇస్తున్నాం అనుకోండి, తమలపాకు కాడలు, అరటిపండు కాడలు మన వైపు ఉండాలి. ఎవరైతే ఇస్తున్నారో ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేట్ పట్టుకొని మన వైపు ఉండేలా చూసుకొని అవతల వాళ్ళకైతే తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చిన తర్వాత అక్షతలు కొన్ని వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ కాళ్ళకైతే అమ్మవారి స్వరూపంగా వాళ్ళని భావించి వాళ్ళ కాళ్ళకైతే నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. తాంబూలంలో మెయిన్‌గా ఉండాల్సినవి, అలాగే తాంబూలం ఇవ్వాల్సిన పద్ధతి అయితే ఇదేనండి. మొదటిసారి వ్రతం చేసుకోబోతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అయ్యాయనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.